డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు నోటీస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ పోస్టర్ హోల్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్. ఇది కూడా 30 సెకండ్స్ టు 20 సెకండ్స్ ఫుల్ సచ్ బెండ్ హోల్డ్. ఇన్హేల్ ఎగ్జేల్. ఎందుకంటే లూజ్ మూమెంట్ అనేది చేసిన తర్వాత మనం కంటిన్యూగా 13 రోజులు కంటిన్యూగా లూజ్ మూమెంట్ చేసాము. మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని పోస్టర్స్కి పోస్టర్ హోల్డ్ ఇచ్చాం. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ పోస్టర్ తర్వాత ఎలా చేస్తున్నామో ఆ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఆ విధానాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు అర్థమవుతుంది ఏ పాయింట్కి ఎక్కడ ప్రెజర్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఫ్యాట్ ఉందో అక్కడ ప్రెజర్ వెళ్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా బెండ్ స్ట్రెచ్ అండ్ హోల్డ్. నెక్స్ట్ వన్ స్లోలీ బాడీ స్ట్రెచ్ అండ్ స్ట్రైట్ అండ్ సైడ్ బెండ్. ఓకే, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ బెండ్ అవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. లెఫ్ట్ సైడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రయారిటీ లెఫ్ట్ ఇవ్వండి, ఎందుకంటే హార్ట్కి కంఫర్టబుల్ జోన్. సో అందుకని మనం ఏంటంటే